శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కన్ వచ్చిన అంత బాగేనా సరే ఇక ఇయాలటి ముచ్చట్లు ఏమున్నాయో పురాగర్చుకుందాం పారి మనుషుల మీద సినిమాలు చూపించే ప్రభావం బగ్గా ఉంటది అందుకే పిల్లల కోసమని పెద్దోళ్ళ కోసమని సైన్స్ ఫిక్షన్లని యాక్షన్ ఫిలింలని రకరకాల సినిమాలు ఉన్నాయి ఎవరి అవసరానికి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు ఇక అసొంటి సినిమాలు తీస్తారు అట్లనే జనాలకు ఏమన్నా చెప్పేది ఉంటే సుతా సినిమాల ద్వారానే చెప్తారు మంచో చెడో ముఖ్యమైనదో పెద్ద ఎత్తున జనాలకు దృశ్య రూపంలో చూపించి వాళ్ళను దారులకు తెచ్చుకోవచ్చు అయితే సినిమా ఒక మనోరంజకంగానే కాకుండా ఎన్నో రకాలుగా దాని ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తుంది అందుకే ఈ నడుమ రాజకీయ నాయకులు సుత సినిమాల ద్వారానే వాళ్ళ ఎజెండాలను జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నాయకుల బుద్ధి తెలుసు కదా ఏడ చదువు దొరికితే ఆడ దూరిపోయి ఓట్లు దండుకునే వ్యవహారం చేస్తుంటారు ఈ నడుమ ఇది మరీ ముదిరిపోయే లోకల్ పార్టీలు సినిమాలను ఒక తీరుగా వాడుకుంటే ఇక పెద్ద పార్టీ బీజేపీ రెండు ఆకులు ఎక్కువనే తిన్నది ఈ విషయంలో అందుకే మత విద్వేషాలు రెచ్చగొట్టుట్లయినా రాజకీయ లబ్ధి వండే తండుకైనా బీజేపీ బలంగా సినిమాను వాడుకొని అంధభక్తులను జమ చేసుకునే కుట్రతోనే ముందరికి పోతున్నది ద కాశ్మీర్ ఫైల్స్ రజాకార్ లాంటి సినిమాలే అందుకు సాక్ష్యం ఇక ఇప్పుడు మన ముచ్చట ఏంటిదంటే బీజేపీ పార్టీలు ఆడోళ్ళ మహిళా ఎంపీ కంగనా రనౌత్ సుత ఒకరు ఇక ఈమె సినిమాలలో నటించేదని మనందరికీ తెలియని ముచ్చట అయితే కాదు ఈ నడుమ ఆమె 99% సినిమాలు దిక్కు దివానం లేకుండా డిజాస్టర్లు అయిపోతున్నాయి సినిమాలు కలిసి వస్తలేవని కంగనా కమలం గండువా కప్పుకున్నదని జనాలందరూ అనుకుంటున్నారు కూడా ఇక ఈ కంగనక్క కాంగ్రెస్ పార్టీల మీద విషయంగాకి బీజేపీకి బలం పెంచుకుందామని ఎమర్జెన్సీ పేరు మీద ఒక సినిమా తీస్తుంది ఇందులో ఆమె తొలి ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషించింది ఇక ఇది కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న సినిమా కాబట్టి అట్లనే సిక్కులకు వ్యతిరేకం కాబట్టి జనాలు బగ్గనే ఈమె సినిమా విడుదల కావద్దని కితాబిస్తున్నారు ఈ సినిమాల రాజకీయం ఎక్కించి జనాల్ని పిచ్చోళ్లను చూస్తున్నారని చెప్పేసి మేధావులంతా కూడా మొత్తుకుంటున్నారు ఇక ఈ సినిమా కాంగ్రెస్కే కాదు అటు సిక్కుల గురించి సుత తప్పుగా తీసినట్టుగా శిరోమణి గురుద్వారా ప్రబంధన కమిటీ కోపానికి వచ్చింది అందుకే కంగనక్కకు ఇంకా కొందరికి లీగల్ నోటీసులు సుత ఇచ్చిర్రు ఇక ఆగస్టు 14న ఈ సినిమా ట్రైలర్ను సోషల్ మీడియాల నుంచి తీసేయాలి వాళ్ళను క్షమాపణ కోరాలని చూద్దా వాళ్ళు డిమాండ్ చేసిర్రు అయితే ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు న్యాయపరంగా ఏమైనా చేసి ఈ సినిమాను నిషేధించుడు కుదురుతుందేమోనని చూసి ఆ ప్రయత్నం చేస్తానని అయితే సిక్కులకు హామీ ఇచ్చిండు ఇక ఈ సినిమాల సిక్కులను దేశద్రోహులు లెక్క తీవ్రవాద ఉగ్రవాదులుగా చిత్రించిరని 18 మంది సిక్కులు సర్కారు సలహాదారు షబ్బీర్ అలీ తానా చెప్పుకున్నారట అట్లా ఇది రేవంత్ అన్న కాడికి పోయిందన్నట్టు అయితే ఏదేమైనా రాజకీయాల కోసం జనాలను తికమక పెట్టుడు అయితే మంచిది కాదు తమ్మి అని మొన్న నేను మా ఎడిటర్తోన మాట్లాడుతున్నా కలకత్తా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన జరిగిపోయి 20 రోజులు అవుతున్నా కానీ ఇంకా ఆ మంటలు ఆర్తనే లేవు ఎన్నో రకాలుగా ఎంతో మంది రోడ్డు మీదకి వచ్చి న్యాయం కావాలి ఆడోళ్లకు భద్రమైన పరిస్థితులు తేవాలని అని నిరసిస్తున్నారు పాపం సామాన్యుల చేతుల ఏం లేదని వాళ్ళు రోడ్డునెక్కి గొంతు చించుకుంటున్నారు కానీ పాలకుల చేతుల్లో పవర్ ఉంటుంది వాళ్ళు తలుచుకుంటే న్యాయం చేయుడు ఆడోళ్లను భద్రం చేయడం అనేది ఏమంత పెద్ద పని కాదు కానీ ఎందుకో మన రాజకీయాలల్లా దయ్యం వేదాలు వల్లేసిన చందం పెద్ద పులి ఉపవాసం ఉన్న చందం నటిస్తారు ఇగో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూడా అసలు న్యాయం కోసం రోడ్డెక్కుడేంది ప్రధానమంత్రికి లేఖలు రాసుడేంది ఏందో ఏమో అని అందరోలే నేను సుత పరిశాన్ అవుతున్నా ఇంతకీ ఆమె గోసేందో మీరే అరుచుకోరి కొందరికి ముళ్ళుగర గుచ్చి మరీ గుర్తు చేయాలనేమో వాళ్ళ స్థాయి ఏందని ఇగో మళ్ళొక్కసారి మమతా బెనర్జీ ప్రధానికి లేఖ రాసిందట అందులో మళ్ళా ఒక ఆడామె అయ్యుండి అందులో ముఖ్యమంత్రి అయ్యుండి చేతుల మంది మార్బలం ఉండి అంగబలము అర్ధబలం ఉండి శాసించే క్యాలిబర్ ఉండి ఇంకొకని ముంగట బాంచనని మోకరిల్లుడేందో ఏమో కలకత్తా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి శుక్రవారం ఇంకో లేఖ రాసిందట రేపిస్టులను కఠినంగా శిక్షించేలాగా చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22న లేఖ రాశాను అయితే ఇలాంటి సున్నితమైన అంశంపై మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి సమాధానం వచ్చినా సమస్య తీవ్రతను పట్టించుకోలేదు లైంగిక దాడి హత్య వంటి క్రూరమైన నేరాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురావాలని మరోసారి అభ్యర్థిస్తున్నా అని ఆమె చెప్పుకొచ్చింది
ప్రస్తుత డేటా ప్రకారం దేశంలో ప్రతిరోజు 90 లైంగిక దాడులు జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో బాధితురాలు హత్యకు గురవుతోంది. ఈ ధోరణి భయానకంగా ఉంది. మహిళలకు భద్రత కల్పించడం మన కర్తవ్యం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారించాలి. బాధితురాలికి సత్వర న్యాయం జరగాలంటే 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలి అని సుత చెప్పిందట. దేశంలో ఏం కాకుండా చూస్తున్నాడు ఆ మోడీ అన్నట్టు పోయి ఆయన ముంగటనే గొల్లుమన్నది దీది అని తీరొక్క తీర్ల తిట్టిపోస్తున్నారు జనమామెను. రాష్ట్రంలో హైడ్రా కథ మస్తు మషూరుగా నడుస్తున్న ముచ్చట మనం అందరం ఎరుగుదుము. ఇక ఈ ప్రాజెక్టు హైడ్రాకు బగ్గనే నాయకులు సామాన్యులు సాధిస్తున్నారు. మంచి పని అని మెచ్చుకుంటున్నారు. హైడ్రా వల్ల అందరికీ మేలే అని సమాధాన పడుతున్నారు. ఆఖరికి బీజేపీ పార్టోళ్లకు కొందరికి సుట హైడ్రా నచ్చింది. వాళ్ళు మెచ్చిర్రు కానీ బీఆర్ఎస్ పార్టోళ్ళు అయితే హైడ్రా ఊసెత్తితేనే గుండెల పిడుగు పడ్డట్టు పిడిసగట్టుకపోతున్నారు. ఇగో ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ చేసిన పనికి హైడ్రా బలం ఏందో అర్థం చేసుకోవచ్చు మనం. ఇంతకదేందో మీరే ఇనుర్రి. తెలంగాణలో హైడ్రా పేరుతోన్న అక్రమ నిర్మాణాల మీద కాంగ్రెస్ సర్కారు జులుం విధిల్చింది. చెరువులు కుంటల కబ్జాలు చేసి కట్టిన బిల్డింగులను నేలమట్టం చేస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భవనాలు బిల్డింగులు ఇండ్లను వేటిని కూడా ఇడిచిపెట్టకుండా బుల్డోజర్లతోన కూల్చివారేస్తుంది. కనీసం నోటీసులు సుత ఇవ్వకుండా చర్యలు తీసుకుంటుంది. ఇందులో పొద్దుగడవని పేదలు సుత ఇండ్లు కోల్పోతున్నారు. ఆ సాకు చూపించి ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఉత్తరం రాసిండు. దయచేసి తెలంగాణను ఇంకో బుల్డోజర్ రాజ్యంగా మార్చొద్దని రేవంత్ రెడ్డి సర్కారుకు సలహా ఇయ్యండి చెప్పి కేటీఆర్ విజ్ఞప్తి చేసిండు. అంతేకాకుండా నోటీసులు ఇవ్వకుండానే పేదల ఇల్లు కూలుస్తున్నారని చెప్పి రందిపడ్డాడట. కూల్చివేతలలా విధి విధానాలు పాటిస్తలేరని లేఖల కేటీఆర్ రాసిండట. ఇది చూసి ఎవరి డ్రామాలు వాళ్ళేస్తున్నారని జనాలు మాట్లాడుకుంటున్నారు బయట. ఇన్నారు కదా ఇయాల్టి చంద్రం ముచ్చట్లు. మళ్ళా రేపొచ్చి ఇంగిని వార్తలు మీ ముంగటకేస్తా. అదివరదాకా N9 మీడియాలో ఉన్న వీడియోలు అన్నీ చూడుర్రి.